తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరున్న బోయినపల్లి అంబేద్కర్ మార్కెట్ యార్డులో పరిశుభ్రంగా ఉంచేందుకు కాంట్రాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎండైనా, వానైనా, చలికాలమైన మార్కెట్ లోపల కాంట్రాక్టర్ చంద్రశేఖర్ అలియాస్ చందు ఎంత కష్టపడుతున్నారు. బిల్లులు వచ్చినా రాకపోయినా, సిబ్బంది వచ్చినా రాకపోయినా మార్కెట్ యార్డు ఆవరణలో నిత్యం కష్టపడేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. మార్కెట్లో పారిశుద్ధ్యంలో ఆయన నిత్యం కష్టపడుతూ ఉంటారు. మార్కెట్ చెంతను శుభ్రం చేసేందుకు వాళ్లు కష్టపడుతూ ఉంటే చుట్టుపక్కల బస్తీవాసులు, పరిసర ప్రాంతాల వారు అదనంగా చెత్తను తెచ్చి అక్కడ వేయడంతో వాళ్లకి అదనపు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ చుట్టుపక్కల ఉన్నవారు మార్కెట్లో చెత్త వేయకూడదని చందు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు వెంకటయ్య పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. చందు నా పేరు. మేము ప్రతిరోజు రాత్రి 7-8 గంటలు మొత్తం క్లీన్ చేస్తాం. క్లీన్ చేస్తుంటే మళ్ళీ రాత్రి వేస్తానే ఉంటారు. ఎవరు అంగళాటోళ్ళు వాళ్ళంతా వచ్చి ఆడంటే ఆడేస్తారు సార్. ఒక్కసారి ఒక డంపింగ్ పాయింట్ అనేది ఇప్పుడు మున్సిపాలిటీ డంపింగ్ పాయింట్ పెట్టారు. ఆడేస్తారా ఇంకా నన్ను వేస్తారా? ఆడేయాలి. అట్లా మేము డంపింగ్ పాయింట్లు 3 ఉన్నాయి. 3 కాదు 4-5 చేసినారు. ఏడంటే ఆడపోతారు. ఇక్కడ పోతారని లేదు. వాళ్ళు షాటోళ్ళు షాపులోళ్ళు ఏం లేదు. చెట్లది పని చేస్తారు చూడు కూరగాళ్ళు. చాటోళ్ళు వాళ్ళు వేరే ఎవరికో ఇస్తారు. వాళ్ళకి 50 రూపాయలతో నూటి అన్నట్టు ఆడుకుంటారు. మరి అందుకని చిన్న మన ఇంట్లోనే ఎంతో శుభ్రం పెట్టే సాయంత్రానికి ఏదో ఉంటుంది. ఇది పెద్ద మార్కెట్, చిన్న మార్కెట్ కాదు. 24 ఎకరాల మార్కెట్. ఇష్టం వచ్చినట్టు ఇచ్చలు వీడియో పోయడం, ఇచ్చలు వీడియో చేయడం. ఎప్పుడెప్పుడు తీస్తారు? సాయంత్రం రోజు సాయంత్రం 6 తర్వాత 6 నుంచి 10 దాకా తీస్తాం. 6 తర్వాత 7-8 నుంచి మొదలు పెడతాం. షాపులలో వాళ్ళు ఏమంటారు 2-3 రోజులకు ఒకసారి తీస్తారని అంటున్నారు. ఎప్పుడో ఒకసారి బండి ఖరాబ్ అయినప్పుడు అది మామూలే. ఎప్పుడన్నా బండి ఖరాబ్ అవుతుంది కదా, మళ్ళీ మనసులో ఎత్తేస్తానే ఉంటాం. అది రోజు తీస్తాం సార్. రోజు నీకు ఫోటో పెట్టమంటే పెట్టా. ఏం పేరు? నా పేరు చందు. మీరేనా కాంట్రాక్టర్? నేనే. మీకు కావాలంటే రోజు నీకు వాట్సాప్ పెట్టమంటే పెట్టా. అట్లేం లేదు, చేసేది చేస్తానే. ఇప్పుడన్నా ఒకసారి లోపల ఆయన ఏది అధికారులను అడిగితే అప్పుడప్పుడు కొంచెం లేట్ అయినా కానీ తీపిస్తామని అంటున్నారు. కానీ క్లీన్ అయితే లేదని మొత్తం అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు.